హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ అబ్బాయి షమ్లని. ఇవాళ రెసిపీ వచ్చేసి వడలండి. ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకునే అటుకులతోని వడలు. చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా అయితే అటుకులు తీసుకున్నాను. ఇక్కడ మనకి ఎంతైతే కావాలో అన్ని అటుకులు తీసేసుకొని, అటుకుల్లో కొంచెం దుమ్ము ఎక్కువగా ఉంటుంది కదా, దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇక్కడ అటుకులని ఏమి ఎక్కువసేపు నానపట్టాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనము అటుకులు త్వరగానే నానిపోతుంది. అటుకులు నీట్గా ఒక 2-3 సార్లు కడిగే లోపలనే అటుకులు నానిపోతాయి. నీట్గా వాటర్ లేకుండా మొత్తం బాగా పిండుకోవాలి. చూసారు కదా, మనం పిండుకునేసరికల్లా అటుకులు అంతా మెత్తగా అయిపోతాయి. ఈలో వచ్చేసి అటుకులు ఒక ప్లేట్లోకి తీసేసుకొని, దీనికోసం ఒక చిన్న మసాలా, కొన్ని పచ్చిమిర్చి, స్పైసీకి తగ్గట్టుగా కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అల్లము వేసేసుకొని ఫైన్ పేస్ట్గా పట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకు స్పైసీకి తగ్గట్టుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి కొంచెం బైండింగ్ కోసం కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి, 2 స్పూన్ల శనగపిండి అయితే ఒక 2 స్పూన్ల బియ్యం పిండి వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కలర్ కోసం కొద్దిగా పసుపు, కొంచెం కలర్ కోసం మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి కొంచెం టేస్ట్ కోసం జీలకర్ర, కొద్దిగా జీలకర్రని చేత్తోని నలిపి వేసుకోవచ్చు, లేదంటే దంచుకొనన్నా వేసుకోవచ్చు. జీలకర్రను వేసేసుకొని మనం ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసేసుకోవాలి. టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసుకోవాలి. మనం ముందుగా అయితే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ పట్టుకున్నాం కదా, అది వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ స్పైసీకి తగ్గట్టుగా చూసుకోవాలి. ఒకవేళ మీకు పచ్చిమిర్చి స్పైసీ తక్కువైంది అనుకుంటే ఎండుకారం, ఉటికారం కూడా వేసుకోవచ్చు. ఎర్రకారం, రెగ్యులర్గా తినే కారం. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆనియన్స్ ఎక్కువనే ఉంటే టేస్ట్ బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకొని, ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీర, పుదీనా 2, కరివేపాకు 3 తీసుకున్నాను. మీకు ఇక్కడ పిల్లలు ఏదైనా ఆకుకూర తినారనుకుంటే పాలకూర కానీ, మునగాకు కానీ, ఏమైనా ఇలాంటి ఆకుకూరలు తినే వాళ్ళు అయితే ఇలా వడలలోకి వేసుకున్నాం అనుకో టేస్ట్గా ఉంటుంది, తిన్న ఫీలింగ్ వస్తుంది అండ్ హెల్తీ కూడా ఉంటుంది. ఇలా మొత్తం పిండి పక్కన పెట్టేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. సాల్ట్ చూసేసుకొని మనం ఒక వడ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ తీసేసుకొచ్చుకోవాలి. ఇక్కడ ఒకవేళ మీకు వాటర్ పిండి వేసాక ఏమైనా కొంచెం వాటర్ కావాలి అనుకుంటే చేతితోని మాత్రమే చిలకరించుకొని వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకున్నాం అనుకో పిండి లూజ్ అయ్యే కొద్దీ ఆయిల్ అటుకులు బాగా బీరుస్తుందండి. కొంచెం డ్రైగానే చూసుకోవాలి. ఇలా చూసుకొని వడల్లాగా ఒత్తేసుకుంటే సరిపోతుంది. కొంచెం క్రాక్స్ రాకుండా వాటర్తో నుంచి కొంచెం కొంచెం అనుకొని వడల్లాగా చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పైన మనం సైడ్ చేసుకున్న అటుకుల మిక్చర్ మటుకు అది ఆరిపోకుండా క్లాత్ని అయితే మోసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ తీసేసుకొని, ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం వడలుగా ఒత్తేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ఇక్కడ వచ్చేసి నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవచ్చు, లేదంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. మీకు ఏ పప్పు ఇష్టం ఉంటే ఆ పప్పు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇన్స్టెంట్గా చేశాను కాబట్టి ఏవి నానబెట్టకుండా డైరెక్ట్గా వేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ వడలు ఆయిల్ కొంచెం మీడియం హీట్ అయ్యాక మనం వడలుగా ఒత్తుకున్న వడల్ని వేసేసుకొని ఫస్ట్ వేసిన వెంటనే కలిపియకుండా కొంచెం తేలుతాయండి. తేలేటప్పుడు తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు. ఇన్స్టెంట్ రెసిపీ అయితే చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని అర్థం కావాలన్నప్పుడు బజ్జీలకు బదులు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు రుచిలాగా తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాయి ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీగా ఇన్స్టెంట్ వడలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలైతే చాలా బాగా ఇష్టంగా తింటారు. పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తప్పకుండా ట్రై చేసి రుచి ఎలా ఉందో తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.